హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పొత్తూర్ 692 బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఈ బ్లాగ్ వచ్చేసి కుకింగ్ సంబంధించింది అనమాట. సో వడా పుల్స్, నా స్టైల్లో వడా పుల్స్ ఎలా చేస్తాను ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. సో ముందుగా దానికి కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్, టమోటాస్ అన్నీ కట్ చేసుకొని వడలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. సో గ్యాస్ వెలిగించి కడాయి పెట్టేసుకున్నాను అండ్ దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. సో ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం వేసుకుంటాము పప్పు దినుసులు, ఆవాలు అవి వేసేసుకొని ఆవాలు కూడా చిటపట అన్న తర్వాత మనం దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ కర్రీకి ఆనియన్స్ అనేవి మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా నేను మీడియం సైజ్ ఎలా కట్ చేశాను. సో ఆనియన్, కరివేపాకు రెండు ఒకేసారి వేసాను. సో ఇప్పుడు ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలన్నమాట. సో చూసారు కదా లైట్ గోల్డిష్ కలర్లోకి అయితే వచ్చేసాయి ఆనియన్స్ అయితే. సో ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను అయితే యాడ్ చేసేద్దాం. సో టమోటాస్ అయితే యాడ్ చేసేసాను. సో ఈ టమోటా అనేది కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో ఇప్పుడు. సో దీన్ని మంచిగా ఫ్రై అవ్వాలంటే మనం టమోటా వేసిన వెంటనే కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి క్లోజ్ చేసేస్తే ఆ ఆవిరికి టమోటా అనేది ఫాస్ట్గా వేగిపోతుంది అనమాట. సో అలా వేగిపోయింది, చూసారు కదా, అలా వేగిపోతుంది అనమాట. సో దాని తర్వాత మనం పసుపు తగినంత, కారం, పసుపు చిటికెడు, కారం తగినంత, సాల్ట్ తగినంత, అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. అంటే కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా. సో అలా ఎవరికి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకుందాం. దాని తర్వాత మంచిగా కలిపేసుకొని సో చింతపండు నానబెట్టుకున్నాం కదా. సో దాన్ని అయితే చింతపండు వాటర్ అయితే పోసిద్దాం ఇప్పుడు. సో చూసారు కదా, చింతపండు వాటర్ అయితే పోసేసాము. సో ఈ చింతపండు వాటర్ వేసేసిన తర్వాత ఇవన్నీ కలిపెట్టేస్తే కొంచెం పుల్లగా అనిపించింది అంటే కొన్ని నార్మల్ వాటర్ యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు వేసేసిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టాలి. అంటే పులుసు ముందు ఈ విధంగా మంచిగా ఉడకాలన్నమాట. ఫస్ట్ ఓన్లీ నార్మల్ పులుసే, వడలు అవి యాడ్ చేయకుండా పులుసు మంచిగా ముందు ఉడకబెట్టుకోండి. ఒక 2 minutes అలా ఉడికేదాకా పెట్టేసుకొని దాని తర్వాత మనం దాంట్లోకి వడలు యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా వడలు, ఆ వడలు అయితే యాడ్ చేసేసాను అనమాట. సో ఎందుకు 2 minutes ఉడకబెట్టాలంటే కొంచెం పులుసు అనేది ఉడకబెట్టేసిన తర్వాత మనం వడలు యాడ్ చేస్తే బాగుంటుంది. అంటే ఆ వడ ఆల్రెడీ అంటే వడలోకి అన్నీ అబ్జర్వ్ చేసుకునేదానికి అండ్ పులుసు చిక్కబడేదానికి రెండిటికి బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, పులుసు చిక్కబడిపోయింది అండ్ వడ ఆటోమేటిక్గా సాఫ్ట్గా అయిపోతుంది. అండ్ ఆ వడలోకి మనం ఏవైతే వేసి ఉంటామో పదార్థాలన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో కర్రీ అయితే అయిపోయింది గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.